మమత పందిరి సేవా సమితి ద్వారా పేద ప్రజలకు విస్తృతంగా సేవ చేసే శక్తిని జగదాభిరాముడు ప్రసాదించాలని మమత పందిరి సేవా సమితి వ్యవస్థాపకులు లంకా రమేష్ ఆకాంక్షించారు. బాపులపాడు మండలం వీరవల్లి రాములూరి కళ్యాణానికి విచ్చేసిన భక్తులు మజ్జిగ వితరణ చేయడం సంతోషంగా ఉందన్నారు. శ్రీరామ నవమి సందర్భంగా కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో రామాలయం వద్ద మమతల పందిరి సేవా సమితి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేశారు. తిరుపతమ్మ గుడి సర్కిల్ వద్ద రామాలయం వద్ద సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. వీరవల్లితో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి తరలివచ్చిన భక్తులు కళ్యాణ మహోత్సవం ముగిసిన అనంతరం భక్తులకు మమతల పందిరి సభ్యులు చల్లటి మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మమతల పందిరి వ్యవస్థాపకులు లంకా రమేష్, హైదరాబాద్ సేవా సమితి కార్యదర్శి వేసం శ్రీనివాస్, పునుకొల్లు తేజ, పొట్లూరి ఫణిలంక, వర్షిత లంక, మహిత, గ్రామ ప్రముఖులు గుండపనేని ఉమా వరప్రసాద్, బోయిపాటి మధులు పాల్గొని భక్తులతో పాటు బాటసారులు, గ్రామస్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. గత 3 సంవత్సరాల క్రితం మమతల పందిరి సేవా సమితి సభ్యులు ఫేస్బుక్ ద్వారా పరిచయమై తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పేద ప్రజలకు సేవ చేసేందుకు సహకరిస్తున్న మమతల పందిరి సభ్యులకు, గ్రామస్తులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం జరగటానికి సహకరించిన ఖమ్మంపాటి ఫణి, మమతల పందిరి పోషకులకు లంకా రమేష్ ధన్యవాదాలు తెలియజేశారు. ఆ దేవదేవుని ఆశీస్సులతో సేవా సమితి పేద ప్రజలకు మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. గత 3 సంవత్సరాలుగా వీరవల్లి గ్రామం నుంచి ఏ కార్యక్రమమైనా మొదలుపెట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో 94 కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేశాము. దానిలో భాగంగా ఈరోజు మజ్జిగ పంపిణీ చేశాము. ముందు దీని తర్వాత ప్రోగ్రాములుగా చెప్పుల పంపిణీ కార్యక్రమాన్ని మమతల పందిరి సేవా సమితి ద్వారా నిర్వహించదలుచుకున్నాము. దీన్ని కూడా త్వరలో పూర్తి చేస్తాం. మమతల పందిరి సేవా సమితి తరపున చేస్తున్న మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి సహాయం చేస్తున్న వీరవల్లి గ్రామం ప్రజలకు అభినందనలు. శ్రీరామనవమి రోజున చేయటం ఈ ప్రోగ్రాం చాలా ఆనందంగా ఉంది. లంకా రమేష్ గారు కావాలని చెప్పి ఈ ప్రోగ్రాం శ్రీరామ రోజున పెట్టించడం జరిగింది. ఇక్కడ వారికి కూడా అభినందనలు. ఇంతకుముందు మేము చేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు 2-3 చోట్ల చేయడం జరిగింది. పోయిన సంవత్సరం, అంతకు ముందు సంవత్సరం. వాటికి సహాయం చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. 3 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిన ఈ మమతల పందిరి ఎన్నో కార్యక్రమాలుగా ఇప్పుడు 95వ కార్యక్రమంగా వీరవల్లి గ్రామంలో మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. ఈ మజ్జిగ పంపిణీకి సహకరించిన ఖమ్మంపాటి ఫణి గారికి, అలాగే మమతల పందిరి పోషకులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక రాబోయే కాలంలో 96వ కార్యక్రమంగా అతి త్వరలో చెప్పుల పంపిణీ కార్యక్రమాన్ని కూడా నిరుపేదలకు చేయాలని డిసైడ్ అయ్యాం. గ్రామం ఒక దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఆల్ విజయవాడ వరకు, ఏలూరు నుంచి విజయవాడ వరకు ఉన్న పాదచారులు ఎవరైతే ఉన్నారో ఆ పాదచారులు ప్రతి ఒక్కరికి కూడా చెప్పులు పంపిణీ చేయాలని డిసైడ్ అయ్యాం. పంపిణీలో నన్ను భాగస్వామిగా చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మమతల పందిరి కుటుంబ సభ్యులకు నా ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.